మేడం గారు, నమస్తే. నేను నుంచి ఎవరండి? తిలోత్ కృష్ణ అని మాట్లాడుతున్నానండి. ఎవరు? కృష్ణ మేడం, నా పేరు తిలోత్ కృష్ణ అండి. చెప్పండి. మేడం గారు బాగున్నారా? బాగున్నాను. చిన్న రిక్వెస్ట్ మేడం, నేను చాలా సార్లు కలుద్దాం అనుకుంటున్నాను, మీకు కుదరలే. ఓకే. 2 times ఆఫీస్కి వచ్చాను. అవునా? ఓకే. మీటింగ్ వెళ్ళారట. ఉమ్. మన వెంకటమ్మ గారు ఉన్నారు కదండి. ఎవరు? వెంకటమ్మ గారు. వెంకటన్ననా? వెంకటమ్మ. వెంకటమ్మ వెంకటమ్మ ఎవరు? అది శీల ముచ్చవరం. ఓహో, ఆమెనా? ఓకే. ఏంటి ఆ పరిస్థితి? ఆమె అంత చిగా చేస్తుంది, మొత్తం అంత చిగా చేస్తుంది. ఆమెతోనే నేను మాట్లాడతలేనయ్యా. ఆమెకు ఎప్పుడో ఏదో సరే ఎవరు లేరు అని అంటే అక్కడ ఖమ్మం కల్లూరులో ఉన్నప్పుడు సరే లేడీ కదా అనేసి ఏదో మాట్లాడేటోళ్ళం కానీ నేను ఆమెతో మాట్లాడతలేను. మా ఇక్కడ కూడా రావద్దమ్మా, ఏదో ఇది అదని చెప్పి అట్లా చెప్తానే నువ్వు అలాంటి ఏది. ఇప్పుడు ఎవరైనా లేడీ అంటే నేను ఒక ఆఫీసర్ గా ఎవరైనా ఉంటే మాట్లాడితే హెల్ప్ చేయడానికి అట్లా ఉంటాం. ఫోన్ చేసినావు మేడంకి సాయం కావాలంటే సరే చెప్తా, తెలిసిన వాళ్ళకి కాబట్టి ఒక పని సరేలే నేను చెప్తా వాళ్ళతో మాట్లాడంటాం. అట్లా అని చెప్తే ఇక నాకు తెలుసు మేడం గారు అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టు మనకేమైనా చుట్టామా పక్కమా ఏంటి ఇది అవసరమా? నేను అనేదాన్ని 100 మందికి తెలుస్తుంది కాదు కదా. ఖమ్మం జిల్లాలో చాలా మందికి తెలుసు. నేను ఒక కల్లూరులో నేను ఉద్యోగం చేయలే కదా. నా ఖమ్మంలో చేసిన అందరూ చేసిన ఎక్కడైనా ఉంటారో తెలిసిన వాళ్ళు. సరే ఏదైనా సాయం అడిగితే సరేలే అమ్మా చెప్తామంటాం మంచితనానికి. దాన్ని ఆమె అలాంటి వాటికి కూడా మాట్లాడి అలా చేస్తే నేను ఒక ఉద్యోగం చేసేదాన్ని నేను మనకు తేడా ఉండదా? మనకెందుకు చెప్పాలంటే ఎంత బదనం చేస్తుందంటే ఆమె చేసిందనుకో ఆమె నేనే పెట్టేసి జైలు పంపిస్తా పిచ్చి పిచ్చి. అందుకే చెప్పినా నేను, నువ్వు అలాంటివి చేస్తే మా ఇంటికి కూడా రావద్దు అలాంటి అని చెప్పేసి నేను ఎప్పుడో వార్నింగ్ ఇచ్చినామా. మాట్లాడడం కూడా అవసరం లేదు నాకు, నాతో మాట్లాడద్దు, మా ఇంటికి కూడా రాకమ్మా నువ్వు. అట్లా ఏదన్నా ఉంటే సరే, ఎవరు లేదు కాబట్టి లేడీ కాబట్టి ఏదన్నా సాయం అయ్యో ఆడామే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆమె యాటిట్యూడ్ అట్లా లేనప్పుడు మనకి ఎందుకు చెప్పు? ఎవరు ఏ విధంగా కలుస్తాం మనకి? మన ఉద్యోగాలే మాకే తలనొప్పులు, ఇటు తిరుగుడు అడలేక 100 ఉంటారు. మనకి ఎందుకో కృష్ణ భలే ఉన్నావు. అట్లా ఏం లేదు, మనకు సమస్య లేదు ఆ విషయంలో. అలాంటిది ఉంటే నీకు కూడా చెప్తున్నా కదా, మంచి గట్టి వార్నింగ్ నేనే చెప్తా మేడం గారికి, నువ్వేమనుకుంటున్నావో అని చెప్పేసి చెప్పు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మేడం చిన్న రిక్వెస్ట్, ఇంకో విషయం మీకు విషయం కూడా మీ దృష్టికి రావాలా? చెప్పండి. ఇప్పుడు మిట్టపల్లిలో అంజలి నా చెల్లి అని చెప్పేసి 50,000 తెచ్చుకుంది. ఓకే. తర్వాత మన మల్సూర్ తండా, అంటే ఈ మల్సూర్ తండా రోడ్డు మీద ఒక పాపం ఆమె చాలా పేదస్థాలు, ఆమె దగ్గర 1,60,000 తీసుకుంది. అలా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అసలు ఆమె ఏమనుకోని వాళ్ళు అట్లా చేస్తారు? ఏమన్నా లీడరా ఏంటిది ఆమె? అసలు పబ్లిక్ కూడానే అసలు అలా ఏంటి యాటిట్యూడ్? ఎవరు ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం కలిసే పని చేయదా? అలాంటి వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఎందుకు ఇయ్యాలా అసలు? ఎవరని ఆమె మన ఉద్యోగస్తురాలా ఏంటిది అని ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకు కూడా కనీసం ఆ మాత్రం తెలివి లేదా? పిచ్చోళ్ళు కాకపోతే ఎవరు ఆమెకు ఎందుకు ఇవ్వాలి అసలు? ఎవరని ఇస్తారు ఆమె? నేను అదే అరిశాను. అసలు అది కరెక్ట్ విధానం కూడా కాదు. వాళ్ళు కూడా అలా చేయడం కూడా, అది కూడా అట్లా ఎందుకు చేయాలా అసలు? నా దృష్టికి వస్తే నేను అదే అన్నానండి. ఇబ్బంది ఉన్నది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోవాలా? అవసరం ఏమో ఎవరు నమ్మి డబ్బులు వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చి అసలు అదంతా ఇప్పుడు అసలు ఉన్నాయా కృష్ణ? ప్రాసెస్ ఎలా ఉన్నాయి? ఎట్లున్నది? లేదు మేడం గారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అట్లా ఒకరిని నమ్మి అట్లా ఎందుకు చేయాలి? అది తప్పు కదా. అయితే ఇంకో విషయం కూడా మీ దృష్టికి వచ్చేది ఏంటంటే, ఆమె మీద మిట్టపల్లిలో కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది అది పల్లాలో. ఆమె ఏమన్నా ఆమెకి ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ల దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లిందా? వీళ్ళు మాట్లాడిరా? వాళ్ళ ముందు వాళ్ళు తీసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి కదా వాళ్ళు. అవునవునవును, నేను అదే అంటున్నా. ఉన్నావు కృష్ణ, నాకు ఇప్పుడు కల్లూరులో చాలా మంది తెలుసు, చాలా మంది చేస్తారు, మేడం కి సాయం చేయండి అంటారు. వేరే అంటే నేననే కాదు, ఏ ఉద్యోగస్తులకైనా వాళ్ళ చేసి వచ్చినప్పుడు పరిచయం ఉంటది, మాట్లాడతారు, ఏదైనా కావాలంటే అయ్యో హెల్ప్ చేస్తారు. అట్లా ఎవరైనా చేస్తారు. వాళ్ళ పేర్లు వాడుకొని అట్లా అది తప్పు కదా. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా అది ఆలోచించుకోవాలి. ఇంకో విషయం కూడా మీ దృష్టికి తేవడానికి, కూడా డబ్బులు ఏమన్నా ఉత్తగా రావు కదా. అది అప్పుడు అది కూడా కరెక్ట్ విధానం కాదు. అసలు ఆమె ఎవరని ఆమెకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఎందుకు చేసుకున్నాడు, అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా చెప్పు ఎందుకు మీరు చెప్పాను.
తర్వాత నేను కూడా ఒకసారి మేడం గారితో మాట్లాడతాను. మేడం గారికి సంబంధం లేనట్టు కూడా చెప్పాను నేను ఈ మంగ గారికి. ఏం అవసరం ఇప్పుడు నాకు వాళ్ళు తెలుసా వాళ్ళకి నాకు వాళ్ళకి అయితే సంబంధం స్వయంగా ఇప్పుడు నాకు ఏమైనా ఇప్పుడు నా మీద కూడా 2018-19లో అక్రమ కేసు పెట్టింది. అప్పుడు మేడా ప్రసాద్ గారు నాకు పడక ఆమె చెప్పినట్టు 2 కేసులు పెట్టింది వాస్తవంగా. 2019 అనుకుంటా 19. అయితే ఈ తల్లాల్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అండి నాకే డైరెక్ట్ ఫోన్ చేయడం మొదలు పెట్టింది. ఎందుకు నీకు అంటే ఆ కేసు రాజీ పెట్టి నీ మీద నేను కేసు రాజీ పెడతా అని ఫోన్ డైరెక్ట్ డైలీ ఫోన్ నాకైతే నెల పాటు హెరాస్మెంట్ అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చేయటం, కృష్ణ నేను మా చెల్లింటి కాడ ఉన్నాను, ఇది మాట్లాడటం అది మాట్లాడటం. మా చెల్లె 1,50,00,000 పెట్టి ఇల్లు కొన్నది మన మమతా రోడ్ లో. అసలు ఆమె ఎవరు మా ఇంటికి ఉండడం ఏంటి, ఆమె రావద్దని ఇప్పుడు కొన్నా ఆమె చెప్పేటి అన్ని అబద్ధాలు. నమ్మకండి, ఆమె అంతా అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు చెప్తుంది. మీరు అలాంటి ఏమి నమ్మకండి. మా ఇంటికి నువ్వు ఇలాంటి యాటిట్యూడ్ నేను 2-3 సార్లు ఇక్కడ ఏదో షాప్ దగ్గరికి వెళ్ళి కూడా ఖమ్మంలో ఒకసారి అట్నే చెప్తే నాకు ఎమ్మట వాళ్ళు ఫోన్ చేశారు, మేడం ఇలా ఎవరో ఇట్లా వచ్చి ఇట్లా అన్నారు అని. నేను ఎమ్మట ఫోన్ చేసేసి వార్నింగ్ ఇచ్చేసి నేను చెప్పేసిన కూడా, నువ్వు ఇంకోసారి అసలు నువ్వు ఇట్లా చేసినావా ఇలా అని తెలిస్తే నేను ఊరుకోనని కూడా చెప్పా. ఇక అప్పటి నుండి నేను మా మామతో మాట్లాడట్లేదు. నాకు ఎందుకమ్మా నువ్వెవరు ఎప్పుడు అయిపోయింది, ఉద్యోగం చేసినా వచ్చేసిన ఏదో ఇప్పుడు ఆడవాళ్ళు అంటే సరేలే అయ్యో కొంచెం ఆడవాళ్ళు కదా అని అనుకుంటాం. కానీ అట్లాంటిది ఉన్నప్పుడు మనకి ఎందుకు కృష్ణ. నేను అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసినా, నువ్వు చూసినావు కదా ఎలా ఉంటాను తెలుసు కదా. మనకెందుకు చెప్పు, మాకు సంబంధం లేదు కృష్ణ. ఆమె యాటిట్యూడ్ ఏందో వాళ్ళేంది మనం చెప్పలేము. నా గురించి ఏదైనా డిస్కస్ వచ్చినా మాట్లాడినా చెల్లె వీళ్ళనంటే ఎమ్మటే ఆమె ముందైనా నాకు ఫోన్ అలా మాట్లాడింది అనుకో, కాన్ఫరెన్స్ నాకు నీతో మాట్లాడినా కాన్ఫరెన్స్ పెట్టి నాతో మాట్లాడు, నేను అందులోనే మాట్లాడి కడిగి ఇరిగేసేస్తా. ఇంకోసారి అట్లా ఏమన్నా మా నాన్న పుట్టింది ఆమె నాకు అక్క కావడానికి, నేనేమన్నా అలా అయ్యే పుట్టినా అట్లా కాదు కదా. ఇంకా నాకు మంచి మాటలు వస్తే గలీజ్గా ఉంటది. ఒక అదేవది నేనేవారిని నాకు అది అక్క కావడానికి నేను అది కావాలని అది సంస్కారం కాదు కదా అట్లా మాట్లాడటము. ఆమె మీద తల్లాల్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కానిస్టేబుల్ దగ్గర డిస్కషన్ వచ్చినట్టు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమెతో మాట్లాడేటప్పుడు ఒక రికార్డింగ్ పెట్టండి, మన ఒకటి మాట్లాడితే ఆమె ఇంకోటి గాయించుకుంటుందని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ విషయం కొంచెం నాకు చేయని పడ్డప్పుడు నేను చిన్న ఫోన్ వాడుతున్నాను ఇంటి తక్కువ నుంచి కూడా. అయితే ఆమె నాతో మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద ఫోన్ తీసుకున్నా. కేవలం మళ్ళీ నాకు ఫోన్ చేస్తూ మళ్ళీ ఆమె హెరాస్మెంట్ గురి చేస్తుందని చెప్పేసి నేను ఫోన్. అలాంటి వాళ్ళ గురించి నీకు ఎందుకు కృష్ణ, నీ పనులు చేసుకోగా పనికి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించే టైం వేస్ట్. నువ్వెందుకు అనవసరంగా అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు. నాకే 4 రోజులు చాలా ఇబ్బంది పెట్టింది ఫోన్ చేసి. ఇబ్బంది పెడితే డైరెక్ట్ ఫోన్ చేస్తుంది కదా, నువ్వే నాకు ఇట్లా ఫోన్ చేస్తుంది ఇబ్బంది పెడుతున్నా పిటిషన్ ఎందుకు అట్లాంటి వాళ్ళ గురించి అవసరమా. ఖచ్చితంగా మంచితనానికి మంచిగా ఉండాలి కానీ చెడుతనానికి చాలా దూరం ఉండాలి. ఎవరైనా ఒకటి ఎవరైతే వాళ్ళు ఎవరైనా అది కరెక్ట్ విధానం కాదు. ఎవరు ఉన్నా ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గర పోతే ఎవరైనా ఉంటారు మాట్లాడతారు తెలుసు అంటుంటారులే. కానీ అలాంటి వాడి నేను నాకు మేడ ప్రసాద్ తెలుసు అంటే ఎవరికైనా తెలుస్తారు. ఉద్యోగం చేసినప్పుడు మండలంలో ఉన్నప్పుడు అందరు తెలుస్తారు. నువ్వు పెద్ద గొప్పేం కాదు, నువ్వు పెద్ద తురుమేం కాదు కదా. అవునండి. మరి ఆమె పెద్ద అనుకుంటుందా. అలాంటి అంతకన్నా పెద్ద పెద్దలు ఉన్నారు కదా అక్కడ. లేదు అట్లా అనుకుంటే మన ఆయన రఘు గారు లేదా, మన ఆయన చంద్రం లేడా, పెద్ద అంటే ఒకప్పుడు ఉన్న వాళ్ళందరిలో అంటే పర్సన్స్ లేరా మీతో వాళ్ళందరూ మనుషులు కదా. మరి వాళ్ళేమి మాట్లాడరు. అందుకే ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఆ విధానం అట్లుండే క్యారెక్టర్స్ అవి అట్లా చేసి అట్లాంటి వాళ్ళు అంటే ఒకసారి అర్థమైంది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం దూరం ఉండాలి. అవునా, చాలా దూరం ఉంటున్నానండి, నేను చాలా దూరం ఉంటాను. మీ ఫ్యామిలీ గురించి కొంచెం మాట్లాడినప్పుడు నేను రికార్డ్ నా గురించి ఇంకోసారి మాట్లాడితే నేను మేడం గారికి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడినా, ఇగో నీ ముందర కూడా మాట్లాడాలనా, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి డైరెక్ట్ అను. నాకు అవసరమైతే నా గురించి నీ దగ్గర వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడు, నేనే చెప్తాను. నీ ముందరనే మాట్లాడతా కదా అసలు ఇట్లానే అను. అసలు నువ్వేమన్నా వాళ్ళు ఇట్లా మేడమే అన్నారు అనేసి చెప్పు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. డోంట్ వరీ. లెక్కలతో సహా పిల్లల బర్త్డే గురించి మొత్తం చెప్పుకొచ్చిన ఒక రికార్డింగ్ మీకు వాట్సాప్ పెడతాను, ఒకసారి వినండి. ఏమైంది పిల్లల గురించి అంటే పిల్లల దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి తర్వాత మీరు 1,50,00,000 పెట్టి అట్లా మేడం ఇల్లు కొన్నది, అజయ్ కుమార్ గారి దగ్గర పోస్టింగ్ నుంచి మాట్లాడింది అనేది మొత్తం ఒక రికార్డింగ్ చేశాను నేను. అజయ్ సార్ దగ్గర మీరు పోస్టింగ్ కావాలని చెప్పేసి వెళ్ళారట.
నాకు వైరల్ పోస్టింగ్ కావాలని మీరు అడిగారట. అక్కడ ఎందుకమ్మా నువ్వు ఇంతకుముందు మెసేజ్ చేశావు, అక్కడ ఎట్లా ఇస్తారని చెప్పేసి అజయ్ గారు అన్నారట. వచ్చి అన్ని మొత్తం నాకు మాట్లాడింది ఒక రికార్డింగ్ అట. వినొచ్చి మరి మీరు కూడా ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. రెండోసారి ఎవరి దగ్గర మాట్లాడకుండా అట్లా. ఓకే, నాకు పెట్టు కృష్ణ. అసలు ఏమనుకుంటారు మళ్ళీ కర్రవాడి ఈ పంట మామూలు కూడా కాదు. మీరంటే గౌరవం అసలు ఏమనుకుంటుంది అది అజయ్ సార్ దగ్గర ఆడడం ఏంటి సార్ అసలు విన్నదా ఏమనుకుంటున్నామో ఏంటి అనుక్ సార్ గురించి కూడా అనుకు బ్యాచ్ అన్నట్టు కూడా ఒక గౌరవం లేకుండా అనుకు బ్యాచ్ విఎంఎన్జర్సి అనుకు బ్యాచ్ ఒక గౌరవం లేకుండా ఇంతా హైయర్ ఆఫీసర్స్ మీరు గానీ అనుకు సార్ గానీ మాట్లాడే విధానం కూడా అసలు బాగోట్లేదు. ఆమె నా ముందే మాట్లాడారంటే ఈ పోగొస్తుందని చెప్పు కృష్ణ. నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు, డోంట్ వరీ. ఎందుకంటే నేనేందో నీకు తెలుసు కదా యాక్చువల్ గా. అవునండి. తెలంగాణ టైంలో నువ్వు అట్లా చేస్తుంటే కూడా నీకు నేను ఎట్లా చెప్పిన కృష్ణ అట్లా కాదు, నువ్వు మంచిగా ఇలా ఉండాలని యాటిట్యూడ్ ఇలా ఉంది, నువ్వు ఇట్లుండు మంచిగా ఉంటావని. మీరంటే నాకు నేనేందో నీకు తెలుసు, నా గురించి ఏందో నువ్వు తెలుసు. ఆమె మాట్లాడితే డైరెక్ట్ చెప్పు, నువ్వు పంపించింది నేను ప్రతిదీ కూడా నేను మేడం గారికి పంపించా అని చెప్పేసి నువ్వు చెప్పు డైరెక్ట్. నువ్వు ఇబ్బంది ఏం లేదు. మీరంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఇప్పుడు కళ్ళు చేసిన దగ్గర నుంచి కూడా మీరు ఒకసారి ఆ మహిళ సీఎం చేసేటప్పుడు కూడా ఒకసారి ఒక కేసు విషయంలో కలిసి, కానీ ఎక్కడ నాకు అంజలి గారు తెలుసు అని ఇట్లా మేము ఎక్కడ వాడుకోలేదండి. గౌరవప్రదంగా వచ్చేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. మంచిది అనుకుంటే అయ్యో ఏదన్నా సహాయం అంటే ఎవరి మీద నేనే కదా, మంచితనం ఉంటే ఏ ఆఫీసర్ అయినా హెల్ప్ చేస్తారు. అవును మేడం గారు. అంతే కదా, చెడుతనం ఉంటే ఎవరు కూడా హెల్ప్ చేయరు కదా, అది కరెక్ట్ విధానం కాదు. ఒక పనిచేసినప్పుడు కొంతమంది పరిచయాలు ఉంటారు, అంతేగాని ఆ పరిచయాన్ని కాస్త అలా మాట్లాడుతూ అంటే అది కరెక్టా? నాకు చాలా మంది ఆఫీసర్లు తెలుస్తారు, అందరు తెలుస్తారు, అలా అని చెప్పి నేను అట్లా అనుకోవడం సంస్కారం కాదు కదా. చంద్రమోహన్ గారు చెప్తున్నా మేడం, నేను టైలరింగ్ నేర్చుకున్న దగ్గర మన ఈ డిఎస్పీ గారు కానీ ఇప్పుడు మన రిటైర్డ్ సిఐ గానీ గతంలో నేను ఎప్పుడు వాళ్ళ పేరు వాడుకోలేదు. అలీ గారిది కానీ జబ్బార్ గారిది కానీ. ఎందుకు వాడుకోవాలా కృష్ణ? ఇప్పుడు సరే నీకు నిజంగా చెప్తున్నా కదా, నీకు ఏదైనా బాధ అయింది, అనవసరంగా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటప్పుడు అయ్యో మనకు కొన్నిసార్లు ఇట్లా జరిగిందనంటే అదే వాళ్ళు ఎమ్మటే స్పందించారే మంచోడు కృష్ణ వాళ్ళ వ్యక్తి కాదని ఎవరైనా చెప్తారు. అంటే ఈవెన్ ఇప్పుడు నేనున్న స్థానంలో అట్లా కాదు కృష్ణ ఇలాంటి వాడని చెప్పగలుగుతాం. అది ప్రతి ఒక్కరి యొక్క విధానం. అది మంచోడు కాదనుకో, లేదు ఆ కృష్ణ ఇలాంటి అని అట్లా చెప్తాం. మంచోడు అనుకే లేదు అట్లాంటి వ్యక్తి కాదు, ఇలా ఉంటాడు ఇది అని చెప్పగలుగుతాము. అదొక పద్ధతి. అంతేగాని ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు నీ గురించి అబద్ధం చెప్పిన వాళ్ళని కూడా కరెక్ట్ కాదు. ఎవరు కూడా ఒక ఆఫీసర్ అట్లా చేయడు, ఎప్పుడు కూడా ఇట్లా ఉండదు అలా. అంతేగాని అది ఆమె ఏదో మాట్లాడి అవన్నింటి గురించి అవసరం లేదు, మీరు అంత బేర్ చేసే అవసరం అంతకన్నా లేదు కృష్ణ. డోంట్ వరీ, అని ఉన్నా నాకు చెప్పేసి నేను చెప్తున్నా కదా ఆమె అట్లా అని చెప్పిన తర్వాత నుండి నేను అసలు ఆమె ఎప్పుడో ఇలా జరిగినప్పటి నుండి నేను ఇంటికి కూడా రావద్దని చెప్పాను ఆమె. ఇప్పుడే పెడుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఆమె ఏమేమి మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది అనేది కూడా చెప్పాను. 2-3 సార్లు కూడా చెప్పి అట్లా మాట్లాడకూడదమ్మా, 1,50,00,000 పెట్టారు, ఎంత పెట్టారని అట్లా నువ్వు మాట్లాడదు. 1,50,00,000 పెడితే ఆమె ఏమన్నా ఇచ్చిందట నాకు. 1,50,00,000 పెట్టి నేను కొనుక్కుంటే నా కష్టాజీతం నేను కొనుక్కుంటా, నాది నా ఇష్టం. అది రెండోసారి నాతో చెప్పాను కానీ ఇంకోసారి చెప్పదు, ఆఫీసుల మీద మాట్లాడకూడదు అట్లా అని చెప్పాను. తర్వాత 1,50,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటే అది ఆమె డబ్బులు ఇచ్చిందా లేకపోతే ఏంటిది? గవర్నమెంట్ నాకు లోన్ ఇచ్చింది, లోన్ లో పెట్టి కొనుక్కున్నా. దానికి ఏంటంటే ఆమె ఏంటిది 20 రోజులు మీ కాడ ఉంటుందట, 10 రోజులు మాత్రమే కల్లూరులో ఉంటుందట. అది కూడా ఉంది. ఒకసారి రా అమ్మ, అయితే చెక్ చేయి నువ్వు. సరే ఏడున్నావు అమ్మ, నేను వస్తున్నా. ఇప్పుడు నువ్వు 20 రోజులు ఆడనే ఉంటున్నావు, మేడం వాళ్ళ ఇంట్లో వస్తున్నా అని చెప్పు. ఈ పోగొలుతుందని అప్పుడు తెలుస్తుంది కదా. నేను కూడా మేడం నువ్వు ఉన్నావమ్మా అనగానే నేను కూడా మేడం దగ్గర ఉన్నామ్మా, నన్ను పని మీద వచ్చినా అని చెప్పు, అప్పుడు తెలిసింది. ఖచ్చితంగా అండి. ఈసారి మీ దగ్గర నుంచి ఫోన్ చేస్తాను ఆడొచ్చే. అంతే, నో ప్రాబ్లం. నేనే చెప్తున్నా కదా కృష్ణ. కాబట్టి ఇప్పుడు నేను ఒక రికార్డింగ్ పెడతా. ఇన్న తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను మేడం. ఇగో మనం ఏంటంటే కృష్ణ ఒక ఉద్యోగం డిపార్ట్మెంట్ లో ఉండి అట్లా అది బాగుండదు, అది అంటే కరెక్ట్ కాదు. కాకపోతే నువ్వు పెట్టు, నేను అది విన్న తర్వాత నేను మాట్లాడేది ఏందో చెప్తా, ఆమెను పిలిపిస్తా, స్టేషన్ పిలిపించేసి నేను మాట్లాడిస్తాను. నేను మనం పోలీస్ గార్డ్ యాక్షన్ అట్లా బాగుంటది కదా. ఎందుకంటే వెధవాళ్ళతో మనము చూస్తే వేస్ట్ కదా. అది ఇప్పుడు అదొక విధవ అని తెలిసినప్పుడు ఆ విధవాన్ని మనము చేసుకుంటే కంపులాగా ఉంటది. అవసరం మనకు దాని పనికి మన చెత్త సరిపోదు దాన్ని. అలాంటి దాని గురించి
అదే మేడం నాకు యాక్చువల్ గా నేను మాట్లాడడమే వేస్ట్ అలాంటి దాని గురించి. నాకే ఫోన్ చేసి కృష్ణ నాకు ఆడియో పరిచయం, నాకు ఆడియో నాకు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు, అవన్నీ చాలా సార్లు మాట్లాడితే నాకు బాగా అట్లా ఉంటారా కృష్ణ? ఒక్కసారి చెప్పండి. ఒక ఆడియో ఉంటావా, నాకు ఏ పని అంటే ఎందుకు చేస్తాడు ఒక ఆడియో చెప్పు? అది అసలు అది సంస్కారం కాదు కదా, అలా తప్పు కదా. బ్లాక్ మెయిల్ అంటే మామూలు బ్లాక్ మెయిల్ కదా మేడం గారు. అది అంటే అంటే అందులోనే అర్థం కావాలి. ఇప్పుడు నువ్వు చదువుకున్నాడు కాబట్టి నీకు తెలుస్తుంటది కదా కృష్ణ మేడం వరకు ఏంటిది అనేసి. పాపం ఏదో అమాయకుల దగ్గర అట్లా మాట్లాడేసరికి వాళ్ళు ఏదో మేమేదో అనుకుంటున్నారు. అట్లా ఎవరైనా ఉన్నా కూడా చెప్పు పాపం అట్లాంటి వాళ్ళకు అలా, ఎందుకంటే పాపం తగ్గుతుంది కూడా. కల్లూరు మండలంలో మామూలు హైలైట్ చేసుకోవట్లేదు మీ పేరు వాడుకొని. అసలు నాకు అమ్మ ఏమవుతుందని చెప్పుకోవడానికి ఉన్నా వేరే వాళ్ళు వినే వాళ్ళకన్నా అర్థం కావాలి కదా. వాళ్ళు వింటారు మేడం, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. అది నేను అంటున్నా, అది పిచ్చితనం, వాళ్ళకి మూర్ఖత్వం. అట్లా అది వాళ్ళకి తెలియక ఎవరైనా అలా ఉన్నా చెప్పు. అసలు అన్ని ఇట్లా మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. అవునవును, ఎవరు వాళ్ళని నమ్మొద్దని పాపం వాళ్ళకి చెప్పు. ఎవరైనా అమాయకులు ఉంటే ఎందుకు పాపం. ఖచ్చితంగా చెప్తాను మేడం. అంటే ఒకటేంటంటే ఈమె గురించి A to Z మనకు అన్ని తెలిసినాక అలాంటి వాళ్ళకి మనం అట్లాంటి హెల్ప్ చేయడం అనేది